హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసారు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మార్కెట్కి వెళ్ళినప్పుడు వంకాయలు తీసుకొచ్చామన్నమాట. అక్కడ ఏది ఫ్రెష్గా ఉంటే ఎన్ని రకాల వంకాయలు ఉంటే అన్ని రకాల వంకాయలు తీసుకొస్తాను నేను. నా కోసం నేను వెళ్ళకపోయినా మా వారని తీసుకొస్తారనమాట. ఫ్రెష్గా ఉంటేనే తీసుకొస్తారు, లేదంటే నేను తిడతారనేసి బాగాలేవు కదా అని. ఫ్రెష్గా ఉంటే మాది అస్సలు వదిలిపెట్టరు. అందుకనేసి మొన్న తెల్ల వంకాయలు, ఇవి రౌండ్వి నల్ల వంకాయలు, యాక్చువల్గా గుత్తి వంకాయ చేద్దాం అనుకున్నా. ఆల్రెడీ నైట్ అయిపోయింది కదా, పిల్లలు ఆకలి అంటున్నారు అనేసి స్కూల్కి వెళ్తున్నారు కదా, కొంచెం త్వరగా టిఫిన్ చేస్తారు. త్వరగా లంచ్ టైం అయితే 12-12:30 కల్లా తినేస్తారంట. మళ్ళీ ఈవినింగ్ రాగానే హెవీగా ఏం పెట్టట్లేదు స్నాక్స్, ఎందుకంటే త్వరగా ఆకలి అవ్వాలి. మళ్ళీ స్నాక్స్ తింటే అన్నం తినరు. అన్నం తినడానికి కాసేపు వెయిట్ చేయాలి. మళ్ళీ తిన్న తర్వాత పడుకోవడానికి లేట్ అవుతుంది, మార్నింగ్ లేవడానికి లేట్ అవుతుంది అనమాట. అదేదో సినిమాలో ఉదయ్ కిరణ్ అనిత హీరోయిన్ ఉంటుంది, త్వరగా రావచ్చు కదా బస్ కోసం అంతసేపు వెయిట్ చేసే బదులంటే త్వరగా లేవాలంటే త్వరగా పడుకోవాలి, త్వరగా తినాలి, త్వరగా సీరియల్ చూడాలంటే అంటే సీరియల్ చూడకుండా పడుకోవాలని ఏదో చెప్తుంది అనమాట స్టోరీ. సినిమా పేరు గుర్తులేదు, ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి. అది కాదు, ఇద్దరు వాళ్ళ అక్క ఉంటుంది అందులో, చెల్లి ఈయనకు అన్నయ్య ఉంటాడు హీరోయిన్, వాళ్ళ మ్యారేజ్లో కలుస్తారు వీళ్ళు. అది అదనమాట. ఇంకా పిల్లలు వచ్చేసరికి అయితే మార్నింగ్ నుంచి నా పని అయితే అయిపోయింది అనమాట. ఇంకా మొత్తం నా పని అంటే నా పని కాదు, ఇంట్లో పని అయిపోయింది. ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పూజ అది చేసేసాను. మా పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చే టైం అయిందనమాట. మా ఇంటనే ఇల్లు కడుతున్నారు కదా, మీకు అదే చూపిస్తున్నా డస్ట్ ఎంత పట్టిందని. మొత్తం మొన్న మీ ఊరు నుండి వచ్చేటప్పుడే మాకు పని ఆవిడ అంతా క్లీన్ చేసి వెళ్ళింది. మళ్ళీ నేను వచ్చిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ ఈ మధ్య కూడా క్లీన్ చేశాను. మొత్తం సిమెంట్ వర్క్ నడుస్తుంది. మెయిన్ ఇంకా గోడ రెండు ఆనుకొని ఉండడం వల్ల ఫుల్గా డస్ట్ పట్టేస్తుంది అనమాట. బట్టలు అయిపోయాయి, ఇల్లంతా క్లీన్ చేశాను, పూజ అయిపోయింది, వంట కూడా అయిపోయింది. రైస్ అయితే పెట్టేశాను ముందే. ఇంకా తర్వాత కర్రీ అయితే చేశాను అనమాట. ఏం కర్రీ చేయమంటే వంకాయ చేయమనింది దీవెన. నా అలాగనే దీవెనకు కూడా చాలా చాలా ఇష్టం అనమాట వంకాయ. కాకపోతే అది మంచిగా ఉండాలి, బాగుండాలన్నమాట, కుదరాలి కర్రీ, లేదంటే కొంచెం తేడాగా ఉంటే తినదు, బాగుంటేనే తింటుంది. ఇక్కడ వచ్చేసి పూజ అంతా అయిపోయిన తర్వాత మా వారికి నాకు మేము దోశ వేసేసుకుంటున్నాము. చూడండి, ఇప్పుడే చేయి కడిగాను, మళ్ళీ కడుగుతున్నా. ఆల్రెడీ ప్లేట్ కడిగి పెట్టింది స్టాండ్లో, మళ్ళీ కడిగి పెట్టాను అనమాట. అదొక రకమైన చాదస్తం అంటారు మా ఆయన, పిచ్చి అని కూడా అంటారు అప్పుడప్పుడు. కాకపోతే నాకు ఏదన్నా పురుగులు గినక డస్ట్ అంతా బారుతుందేమో అనేసి భయము. ఇంకా ఈ పాలు అయితే టీ పెట్టేసి ఇవ్వాలి ఆయనకి. పిల్లలు పాలు తాగేసి వెళ్ళిపోయారు. కూరగాయలు తీసుకొచ్చా అని చెప్పాను కదా, ఆలు, టమాటో, చామగడ్డలు అన్నీ బుట్టలో పెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే దోశలు వేసుకొని తినేయాలి. టైం చూడండి ఎంత అయింది, 9:30 అయిపోయింది టైము. ఇల్లంతా క్లీన్ చేసేసాను, బెడ్షీట్ అన్నీ వేసాను. అన్నం తినకపోయినా పర్వాలేదు కానీ ఇల్లు నీట్గా ఉండి బెడ్షీట్ అన్నీ నీట్గా ఉంటే, చెదరకుండా ఇల్లంతా శుభ్రంగా ఉంటే ఆకలి కూడా ఏది నాకైతే ప్రశాంతంగా ఉంటుంది. అట్లని తిననని కాదు కానీ తింటాను, కాకపోతే ఫస్ట్ పని అవ్వాలి. పని అవ్వకుండా ఎక్కడిదక్కడ పెట్టి అంత ఇది ఉంటే అస్సలు అన్నం ఆకలేదనమాట. పనిలో పడినా ఆకలేదు, ఇల్లంతా చిరాగ్గా ఉన్నా తినాలనిపించదు. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయా అని ఎతుకుతా ఉన్నాను. నెక్స్ట్ పాలు తోడేయడానికి పెరుగు తీసాను, చట్నీ తీసాను, ఇంకా కూరగాయలు కూడా తీయాలి. వంకాయలు తీసుకొచ్చా అని చెప్పాను కదా, 2 రకాలు, తెల్లవి నల్లవి అనమాట, రౌండ్వి రెండు కూడాను. చింత చిగురు ఉందామని వెతికాను కానీ దొరకలేదు. తెల్ల వంకాయలలో చింత చిగురు వేసి వండితే బాగుంటుంది. మొన్న హాలిడేస్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకరోజు ఈవినింగ్ వండింది, ఎంత బాగుందంటే కర్రీ. నైట్ ఉంటే ఎప్పుడు నేను అసలు అంత ఇంట్రెస్ట్గా కర్రీస్ దాచుకొని తినను. ఆ రోజు తెల్లారి నాకు కావాలనేసి ముందే తీసి గిన్నెలో బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. అంత బాగా కుదిరింది కదా. ఎట్లుంది చింత చిగురు వంకాయ? సూపర్ ఉంది, మస్తు తిన్నాం. మా ఆయనకు కూడా బాగా నచ్చింది అనమాట. ఆ కాంబినేషన్ ఎప్పుడు తినలేదు, నేను కూడా చేయలేదు. ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసారు. మా వారికి పని ఉంటే బయటికి వెళ్ళి అట్నే ఎప్పుడు షార్ట్ వేసుకుంటారు అనుకుంటారు కదా, ఈరోజు ప్యాంటు షర్ట్ వేసుకొని బయటికి వెళ్ళారు పని మీద. అలాగే టైం అవుతుందని డైరెక్ట్గా స్కూల్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చారనమాట. ఇక్కడ డిస్కషన్ నడుస్తుంది ఏంటంటే, మా దీవెన్ బాబుకి నోట్ బుక్స్ అయితే బుక్స్ కరెక్ట్గా వచ్చాయి, నోట్ బుక్స్ అయితే మిస్టేక్లో హయ్యర్ క్లాసెస్ ఇచ్చారనమాట. అవి మాకు తెలియక మేము ఆవేశంతో ఆరాటంతో నేను ఆగలేదు, మా పిల్లలు ఆగలేదు. ఫాస్ట్గా మా ఆయనతో కవర్స్ అన్ని తెప్పించేసి ఆ రోజుకి ఇచ్చిన రోజు నైటే ఉండొచ్చి నెక్స్ట్ డేనా ఇంట్లో క్లీనింగ్ అంతా చేసేసామా. అయిపోగానే ఆ రోజు పొద్దున్న నుంచి పూజ, ఇల్లు క్లీనింగ్ అన్నీ చేసుకున్నాను. ఈవినింగ్ ఇద్దరం కూర్చొని, నేను కూర్చుంది కాక పాప ఆయన కూడా బలవంతంగా కూర్చోబెట్టి
3 అవర్స్ వేసాము ఇద్దరు పిల్లలకి కవర్స్ అన్ని, టెక్స్ట్ బుక్స్కి నోట్ బుక్స్కి అన్నిటికీ. తీరా చూస్తే ఏమైందంటే హయ్యర్ క్లాసెస్ నోట్ బుక్స్ అయితే వచ్చాయి, అవైతే యూజ్ అవ్వవు మేడం అని నెక్స్ట్ డే మార్నింగ్కి అంటే దీవెన్ బాబుతో పంపించామన్నమాట అవన్నీ. ఇది కాదు నోట్స్లో మిస్టేక్ అయిపోయింది కొంచెం అని చెప్పారు. మరి కవర్స్ వేసాం, నేమ్ రాసాం, ఇవన్నీ అంటే యూజ్ అవ్వమన్నారు. ఇంక యూజ్ అవ్వని దానికి ఏం చేస్తాం, మరి ఏం చేస్తారంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారో తెలియదు స్కూల్ వాళ్ళు, కానీ ఒక 2-3 పిల్లలకి అలాగే అయ్యాయంటే. అందులో మా దీవెన్ బాబు ఉన్నాడు. మళ్ళీ బుక్స్ పంపించారు మా వారు, మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారు, అదే చేతిలో బ్యాగ్ అదే అనమాట. నెక్స్ట్ ఇంకా ఏమైందంటే సార్ అంటే వీటికి కవర్స్ వేసి ఇవ్వండి అని అంటే మా వారు అన్నారు 3 అవర్స్ కూర్చొని వేసాం మేము పని మానుకొని, అది మీ మిస్టేక్ కదా మళ్ళీ ఎందుకు వేయాలి మేమని అడిగారనమాట. మాకు అంత ఓపిక లేదండి, టైం లేదు, ఆల్రెడీ 3 అవర్స్ 4 అవర్స్ కూర్చొని కష్టపడి వేసాము, మేమైతే కవర్స్ వేయమని చెప్పేశారంట. సరే సార్ దానిపైన ఒక నేమ్ స్టిక్కర్ ఉంటాయి కదా అవి, సరే అవన్నా అంటించేసి నేమ్ రాసేసి పంపించండి అని చెప్పారు. అలాగే పంపించాం. దీవెన నెక్స్ట్ డే ఈవినింగ్కి అయితే వాళ్ళ తమ్ముడు నోట్బుక్స్ అన్నిటికీ స్టిక్కర్ రాసేసి నేము సబ్జెక్ట్ అన్నీ రాసింది, ఏ నోట్స్ కా నోట్స్. ఇంకా ఇప్పుడు సిఆర్పినే నడుస్తుంది ప్రస్తుతానికైతే. నెక్స్ట్ మంత్ నుండి ఇంకా సబ్జెక్ట్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. అప్పుడు రోజు ఒక 2 తీసుకొస్తాడు కదా నోట్స్, ఏ రోజు ఆ రోజే హోంవర్క్ ఉన్నవి, అప్పుడు చిన్నగా వేసిద్దాంలే, 2 అయితే వెంటనే అయిపోతాయి కదా, ఒక 2-3 అయితే అట్లా రోజు ఒకటి వేయొచ్చులే అనేసి ఇంకా నేను కూడా సైలెంట్గా ఉండిపోయాను. నేను కూడా వేస్తా అంటే నన్ను వద్దన్నారు, ఆల్రెడీ బ్యాక్ పెయిన్ వస్తుందన్నో మెడలు వస్తున్నాయి అన్నావు కదా, వద్దులే అని అన్నారు. ఇంకా ఎట్లా ఇప్పుడు దాంట్లో ఏం వర్క్ ఇవ్వట్లే కదా, తీసుకొచ్చినప్పుడు డైలీ ఒక 2-3 హోంవర్క్స్ అయితే ఇస్తారు ఇంటికి, క్లాస్ వర్క్ కాకుండా, అప్పుడు వేద్దాంలే అనేసి నేను కూడా సైలెంట్గా ఉండిపోయాను. ఇంకా చూడాలి, కవర్స్ ఉన్నాయి, ఇంకా పిన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి రెడీగా. కాకపోతే అన్నీ ఒకేసారి వేయాలంటే పని డిస్టర్బ్ అవుతుంది, టైం అంతా ఇది అవుతుంది. అంటే మామూలుగా చేసే పని అయితే మనం చేస్తాం, అది అంటే మిస్టేక్ అయింది కాబట్టి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కొంచెం మా వారికి చిరాకు కూడా వచ్చిందనమాట. నేను స్టవ్ ఆన్ చేసి నూనె హీట్ పెట్టిపోతే మా దీవెన్ స్మెల్ వస్తుందని నూనెగా అయిందని స్టవ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయాడు. వంకాయలు వేసేసరికి నేనేంటి నూనె చప్పగా ఉందని అనుకున్నా, మళ్ళీ చూసేసరికి స్టవ్ ఆగిపోయిందనమాట, ఆన్ చేసేసాడు. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు నేను ఏదైనా స్టవ్ మీద పెట్టినప్పుడు అప్పుడప్పుడు చూడండి మాడిపోవడము పొంగిపోవడము ఏదో ఒకటి అవుతూ ఉంటుందని చెప్తా ఉంటాను. మా దీవెన్ దాని ముక్కులు బాగా పనిచేస్తాయి కాబట్టి వాడికి ఆయిల్ స్మెల్ వస్తుందనేసి స్టవ్ ఆపాడంట. నేను వంకాయలు కట్ చేసుకుని వచ్చేసరికి ఆ విషయం నాకు తెలియక నేను ఇవి తీసేసి నూనెలో వేసేసరికి ఎటు సౌండ్ లేదనమాట, చప్పగా అయిపోయింది మొత్తం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి కట్ చేసిన వంకాయలు అయితే ఉప్పు నీళ్ళలో వేసి ఇలా కట్ చేశాను. గుత్తి వంకాయ అయితే చేయట్లేదు కానీ వెల్లుల్లిపాయ కారం వేసి ఇంకా దీన్ని బాగా మగ్గించేసి నూనెలో వెల్లుల్లిపాయ కారం వేసి చేశాను. టేస్ట్ బాగా నచ్చింది ఇంట్లో వాళ్ళందరికీ కూడాను. ఫస్ట్ ఉప్పు వేసాను, ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేసి బాగా దంచాను అన్నమాట. ఉప్పుతో పాటు బాగా మిక్స్ అవుతే అంటే దాంట్లో వెల్లుల్లిపాయ దాంట్లో రసం ఉంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది. ఒక్కొక్కసారి పొట్టు తీస్తాను, మ్యాక్సిమం నేను వెల్లుల్లిపాయలకు పొట్టు తీయను, బాగా మందంగా ఉంటే తీస్తాను కానీ కొంచెం లేతగా చిన్న సైజు వెల్లుల్లిపాయలు అయితే పొట్టు అయితే తీయనండి. ఆ తర్వాత కారం యాడ్ చేశాను, కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు, ఇంకా కరివేపాకు కావాలంటే మన ఇష్టం, ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే. నేను ఓన్లీ ఉప్పు కారము లాస్ట్లో కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా దంచి వంకాయలు ఫ్రై అయిన తర్వాత దాంట్లో వేసాను. ఇప్పుడు తినేటప్పుడు చూడండి లాస్ట్లో అయితే డైరెక్ట్ వాయిస్తోనే ఉంటుంది వీడియో, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, టేస్ట్ ఎలా ఉంది అనేసి. ఆల్రెడీ మార్నింగ్ కర్రీస్ ఉన్నాయని చెప్పాను కదా, మా పల్ల వంట ఛానల్ కూడా చాలామంది అక్క మీరు ఎందుకు తక్కువ క్వాంటిటీ చేస్తారు కర్రీస్ అని. పిల్లలకి మార్నింగ్ చేస్తాను, మధ్యాహ్నం మా ఇద్దరికి మళ్ళీ కర్రీ సరిపోదు కదా, బాక్సెస్ కంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెట్టాలి. అందులో మా పిల్లలు కొంచెం కర్రీ ఎక్కువనే తింటారు, అందులో దీవెన కొంచెం రైస్ కర్రీ ఈక్వల్ క్వాంటిటీ తింటుంది కదా. మార్నింగ్ పిల్లలు సరిపడా ఒక 1/2 kg చేస్తాము. ఆఫ్టర్నూన్కి మళ్ళీ మా ఇద్దరికి ఏదో ఒక కర్రీ చేసుకుంటాము, లేదంటే వీడియో షూట్ చేసినప్పుడు వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏదో ఒకటి. అది సరిపోకపోతే మళ్ళీ నైట్కి మళ్ళీ వేరే కర్రీ చేస్తామన్నమాట. అంటే రోజు అలాగే చేస్తా అని కాదు, కర్రీ ఉన్న క్వాంటిటీని బట్టి అలాగా కొంచెం ఉంటే ఇంకొక 1/2 kg చేస్తాను, సరిపోయిద్ది అనుకుంటే ఓకే, పెరుగు ఏదైనా చట్నీ కర్రీ వేసుకుని తినేస్తాము. ఇంకా వీడియో కోసం ఏదైనా చేస్తే సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తే మాత్రం ఇంకా రోజు 2 times 3 times కూడా అవుతుంది వంట, అట్లా జరిగిద్ది అనమాట. వేరే కర్రీస్ ఉంటాయి కాబట్టి నేను ఒక 1/2 kg మాత్రమే వండుతాను, అదొక్కటే కర్రీ అని కాదు. నేను చాలాసార్లు చెప్పాను కర్రీ తక్కువగా ఉంటే అసలు ఎవరు తినరు, మా ఇంట్లో నచ్చకపోయినా తినరు. ఒకవేళ ఆ కర్రీ ఆ రోజు తినబుద్ధి అవ్వట్లేదు, నేను వండిన తర్వాత కూడా తినబుద్ధి అవ్వట్లేదు అన్నప్పుడు వేరే కర్రీ కూడా చేస్తాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైనో అప్పటికప్పుడు చేసేది ఏదో ఒకటి చేసేసి ఇచ్చేస్తాను అనమాట. ఇట్లా మొత్తానికైతే వెల్లుల్లిపాయ కారం కూడా దంచేసి
వంకాయల పైన ఇలా వేసేసి ఒక 2-3 మినిట్స్ అలా ఉంచాను. బాగా నూనెలో మగ్గించాలి. వంకాయలు సాఫ్ట్గా ఉడికిపోయాయి చూడండి. మూత మన ఇష్టం, పెట్టాలంటే పెట్టవచ్చు. నేను కొంచెం తడిగా వేసాం కదా, నీళ్ళ నుంచి తీసి స్టవ్ మీద మొత్తం పడుతుందనేసి కొంచెం మూత పెట్టేశాను అనమాట. ఫైనల్ కరివేపాకు కావాలంటే కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర అయినా వేయచ్చు, ఇంకా మన ఇష్టమని అలా వేసి కాసేపు ఉంచేసాను నూనెలో బాగా మగ్గుతుందని. అలా జరిగిందనమాట ఆ రోజు మొత్తము. చాలా సింపుల్గా అయిపోయింది. నాకైతే వంట చేయడం చాలా ఇష్టం కాబట్టి పెద్ద కష్టమేమో అనిపించదు నాకు. అబ్బా ఇప్పుడు చేయాలా కర్రీ, అది చేయాలా ఇది చేయాలా అనిపించదు. ఇంట్లో బయట మాత్రం బయట పని ఏదైనా కొంచెం జర్నీ చేయాలన్నా, కొంచెం బయట పని ఏదైనా చేయాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, రెడీ అవ్వాలన్నా బద్ధకం. కానీ ఇంట్లో పని అయితే నీట్గా చేస్తాను నాకు వచ్చినంత మటుకు. వంటలు కూడా అంతే, వంట చేయడానికి పెద్ద ఆలోచించాను నేను. ఎక్కడైనా సరే నాకు గిన్నెలు బట్టలు ఇవి కొంచెం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఎవరింటికైనా అంత ఇష్టం ఉండదు నాకు. వంట మాత్రం చేస్తాను, అంటే వెరైటీస్ అని కాదు కానీ వంట చేయడం ఇష్టం అన్నమాట నాకు. బాగా వండడం అలాగా. కొంతమంది వంట అంటే అసలు ఇష్టం ఉండదు, పని అంటేనే ఎక్కువ ఇష్టము. నాకైతే పని చేయడం అంత ఇష్టం ఉండదు, బద్ధకంగానే ఉంటుంది. మా ఇంట్లో తప్ప అంత ఇంట్రెస్ట్గా ఎక్కడ చేయను. వంట బాగా చేస్తాను, వంట ఇస్తే చాలు. బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే, ఇడ్లీ, దోశ, వడ, పూరి, పొంగల్ ఏదైనా బాగా చేస్తాను. వంట కూడా బాగానే చేస్తాను. నాన్ వెజ్ కూడా పర్లేదు బాగానే చేస్తాను. నేను ఏది బాగా చేస్తాను ఇప్పుడు మా ఆయన్ని అడుగుతాను, ఆయన మాటల్లో విందాము. వెజ్జా, నాన్ వెజ్జా, టిఫిన్సా? నేను చెప్పా, ఎందుకు ఎన్నిసార్లు చెప్పాలి? ఏది బాగా చేస్తా చెప్పు. ఎక్కడికి వెళ్ళినా వంట ఏం చేస్తావు అంటే అన్నీ బాగానే చేస్తావు. మీ ఫేవరెట్? నాన్ వెజ్ బాగా చేస్తావు. బిర్యానీ అయితే ఈ మధ్య బాగా చేస్తున్నావు, కుదురుతుంది, సూపర్ ఉంటుంది. అంటే అప్పుడు స్టార్టింగ్లో కొంచెం అటు ఇటు ఉంది కానీ ఇప్పుడైతే బాగుంది, మంచిగా కుదురుతుంది. నాన్ వెజ్ ఇక చికెన్ అయితే ఎరగదీస్తావు. నాకు ఫ్రై బాగా బయట తినాలంటే కర్రీస్ బయట నేను తినను. చేసిన తర్వాత ఇంట్లో అలవాటు ఇంట్లో అలవాటు అయిన తర్వాత బయట అసలు నచ్చట్లేదు, టేస్ట్ ఉండట్లేదు, ఏదేదో సప్పసప్పగా అనిపిస్తున్నాయి. ఇంతకుముందు అయ్యే అమృతంలాగా అనిపించాయి బయట తిన్నప్పుడు. ఇప్పుడు ఎందుకు నచ్చలేదు. వాళ్ళ తప్పు కాదు, అది మన తప్పు. మన ఇంట్లో టేస్ట్గా తిన్నాం, ఆడ బయట తింటే అట్లే ఉంటుంది. వెజ్లో అయితే ఇంకా ఆలు, బెండకాయ, వంకాయ పచ్చళ్ళు, గోంగూరను, దోసకాయ, టమాటా పచ్చడి మొన్న అయితే అదిరిపోయింది. కొబ్బరి పచ్చడి కూడా బాగుంటుంది. ఇవన్నీ బాగానే ఉంటాయి. బోండా, దోశలు, పునుగులు, ఇంకా వడ, సాంబార్ అన్నీ బాగానే ఉంటాయి. ఇంకేం చెప్పలేం, మాటలు లేవు. అత్తయ్య చేసే దాంట్లో మా అమ్మ అన్నీ బాగానే చేస్తుంది. అంటే క్వాంటిటీ కొద్దిగా చేసినా కానీ టేస్ట్ బాగుంటుంది. మ్యాక్సిమం అన్నీ బాగానే, వెరైటీస్ ఏం చేయాలి కానీ చేసిన అయితే మాత్రం టేస్ట్ బాగుంటాయి. ఏ కూర అయినా సరే, అది పప్పు అయినా సరే. పప్పు అయితే నాకు నువ్వు చేస్తే తినబుద్ధి కాదు, కానీ నిజంగా పప్పు ఎక్కువ తినబుద్ధి. అత్తయ్య చేసిన పప్పు బాగుంటుంది, 2 పూటలు కూడా తినబుద్ధి అయింది, బాగా చేస్తుంది. మీ అమ్మ నాకు పప్పు ఇష్టం ఉండదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండదేమో, మేబీ అదే ఉండొచ్చు. ఉప్పు కారం మంచిగా వేస్తా అత్తయ్య, ఉప్పు కారం ఎక్కువ వేయదు, ఉప్పు మంచిగా వేస్తా. మీకు సరిపడా కొంచెం ఉప్పు ఎక్కువ వాడిద్దు. ఇవన్నీ నాకు తెలియదు కానీ టేస్ట్ అయితే బాగుంటాయి. అది మా అమ్మ ఏం బాగా చేస్తుంది? మీ అమ్మ అంటే మా అమ్మ నాకు చేసే వాటిలో ఎప్పుడు చేస్తా, నువ్వు ఎప్పుడు చూసినా నువ్వే చేస్తావు. అడిగిపోతే కూడా చేయవా? అయితే నేను చేస్తా, అన్ని మా అమ్మే చేస్తుంది. అప్పుడు నాకు చెప్పు, ఇది మా అమ్మ చేసిందని. నాన్ వెజ్ బాగా చేస్తుంది మా అమ్మ. మటన్ బాగా చేస్తాము, బాగుంటుంది. ఎందుకంటే మనకి ఆ టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అంటే విలేజ్ మటన్ మనకి సిటీలో తిన్న మటన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. టేస్ట్ కూడా స్మెల్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది. బాగానే చేస్తా, అన్ని బాగానే ఉంటుంది. గారెలు బాగుంటాయి. అవును, సూపర్ చేస్తుంది గారెలు. నేను తింటా, వేడి వేడి మీద ఉన్నప్పుడు తినేస్తా అంతే. ఇక పూరి కూడా బాగా చేస్తుంది, అన్ని బాగా చేస్తుంది అమ్మ కూడా. నాకు అంటే యాక్చువల్గా ఆడపిల్లలందరికీ అమ్మల వంటలు అంటే ఇష్టం కాబట్టి ఇది వాయిస్తోనే ఉంచుతున్నాను. డబల్ వాయిస్ రావచ్చు ఒకవేళ, మళ్ళీ కట్ చేయడానికి రాదు కదా మనకనేసి. ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది, మేము కూడా భోజనం చేసేసేయాలి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. నాకొద్దు నవలండి.
ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది టేస్ట్గా బాగుంది ఇది ఓవర్ యాక్షన్ ఇంతే చేస్తాడు నేను ట్యూషన్లో పడేస్తున్నా ఒక 2-3 days ఏంటి అబ్బా గబ్బా రావట్లేదంట చదవడం రావట్లేదంట చెప్పారు టీచర్ మాకు చెప్పారు ఇందాక అక్కడ నేను పని చేస్తున్నా ఊడుస్తున్నా అని ఇక్కడ కూర్చున్నారు బెడ్ మీద కూర్చొని చదువుకోకూడదు కామెంట్ పెట్టాడు వీళ్ళకి తెలీదు చూస్తారు కింద మ్యాట్ వేసుకొని కూర్చోవాలి లేదంటే బెడ్షీట్ వేసుకొని కూర్చోవాలి ఫ్రిడ్జ్ దగ్గర ఏమనని నేను అమ్మ నవారాస్ ఉంది కదా దాని నుంచి ఇట్లా జంప్ చేసి పక్కకి వెళ్ళి దిగి అప్పుడు ఫ్రిడ్జ్ తీసుకొని మీకు కావాల్సిన సలహాలు బాగా ఇస్తావు ఉచిత సలహాలు బాగా ఇస్తాడు అలాగా నా మోహన్లో పెట్టారు ఏం కాదమ్మా అక్క బతులు నాకు నాకు ఇప్పుడు అక్క బతులు ఎంతసేపు లాగ్ అంటే మా ఇంట్లో వీడే వాడి తర్వాత నేను చికెన్ అయితే టక్క టక్క తింటాడు వంకాయలు బీరకాయలు సొరకాయలు బాబుకి దేవుని బాబు రేపు చికెన్ తీసుకొస్తా దీవెన్ బాబుకా మీకా నాకొద్దు దీవెన్ తీట పనులు చేశాడు అన్ని తీట బా